హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. ఈరోజు 75 డేస్ ఛాలెంజ్లో 16th డే. ఈరోజు కూడా యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ రెడీ అయ్యాను. కానీ నేను ఈవినింగ్ కొంచెం చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ హార్డ్గా చేయటం వల్ల బాడీకి ఒక 24 hours రెస్ట్ అనేది ఉంటే బాడీ బాగా రికవర్ అవుతుంది అనిపించింది. అందుకే ఈరోజు కూడా ఈవినింగ్ వర్కౌట్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ అయితే వర్కౌట్ స్కిప్ చేశాను. వర్కౌట్ స్కిప్ చేసినా కానీ ఈరోజు డేస్ మంచిగానే స్టార్ట్ అయింది. క్లాస్కి యాజ్ యూజువల్గా ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళిపోయాను. దాన్ని వచ్చి మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయిపోయి ఆఫ్లైన్ ఎగ్జామ్ కూడా వెళ్ళిపోయాను. ఎగ్జామ్ కూడా మంచిగానే టైం మొత్తం బాగా యూటిలైజ్ చేసుకున్నా. ఆఫ్టర్నూన్ రెస్ట్ ఏం లేకుండానే వేరే ఒక కరెంట్ అఫైర్స్ కొంచెం సేపు ప్రిపేర్ అయిపోయి ఈవినింగ్ 5 అవ్వగానే కొంచెం స్టార్టింగ్ కొంచెం యాజ్ యూజువల్ లేజీగా అనిపించింది. బట్ కానీ నాకు నేను మళ్ళీ మోటివేట్ చేసుకొని నిన్న అనిపించిన బెస్ట్ మూమెంట్స్ని అలాగే రిమెంబర్ చేసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయి వచ్చేసాను. జిమ్కి రాగానే ఈరోజు పుల్అప్స్తో అయితే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. చేయలేకపోతానేమో అనిపించింది. ఈరోజు మార్నింగ్ డే నుంచి హ్యాండ్కి అయితే క్రిప్ బ్యాండేజ్ కట్టుకుని ఉన్నాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. ఇప్పుడు వీడియోలో అయితే నేను చూపించట్లేదు. అండ్ జిమ్కి రాబోయే ముందు అయితే అది తీసేశాను. ఎందుకంటే వర్కౌట్ చేయడానికి హ్యాండ్ అయితే కంప్లీట్గా ఫోల్డ్ అవ్వట్లేదు. అది కొంచెం టైట్గా లాక్ అయ్యింది. నాకు అది చూపించాలి, మెన్షన్ చేయాలన్న థాట్ అయితే నాకేం రాలేదు. అది ఎంత మ్యాండేటరీ కూడా అనిపించలేదు. అందుకే నేను అది ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసుకోలేదు. అది నిన్న వర్కౌట్ కొంచెం హెవీగా చేయటం వల్ల నైట్ అండ్ మార్నింగ్ కొంచెం అనిపించింది. ఈరోజు వర్కౌట్ చేస్తున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుదామని ఒక థాట్ అయితే కాసేపు అనిపించింది. బట్ కానీ చాలా ఒక 3 to 4 years తర్వాత ఈరోజు ఇలా మళ్ళీ పెయిన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. 1 month చూద్దాం, అలాగే ఇగ్నోర్ చేద్దాం, కొన్నాళ్ళు ఇలాగే రికవరీ కంటిన్యూగా ఉంటే మేబీ నార్మల్ అయిపోయి అదే ఆటోమేటిక్గా తగ్గిపోతుందేమో అని అనిపించింది. అందుకే డాక్టర్ని కన్సల్ట్ అవుదామనే థాట్ని కూడా అయితే ప్రస్తుతానికి స్కిప్ చేసేసాను. ఈరోజు షోల్డర్ అండ్ బైసెప్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ చాలా మంచిగానే పులప్స్తో స్టార్ట్ చేశాను. తర్వాత కొంచెంగా బాడీ అయితే ఫాస్ట్ అయితే అందుకుంది. బాగా యాక్టివ్ అయిపోయి చాలా మంచిగా చేస్తూ ఉన్నాను. స్టార్టింగ్ కొంచెం లేజీగా అనిపించినా కానీ సడన్గా ఎందుకో ఒక పాయింట్ తర్వాత బాడీలో ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే వచ్చేసింది. అది ఏదో ఫ్రస్ట్రేషన్ కానీ లేదా మిర్రర్లో నా వర్కౌట్స్ నాకే చూసుకొని ఏదో బెటర్ ఫీల్ అనిపించడం వల్ల అయ్యుండొచ్చు. వర్కౌట్స్ చేస్తున్న కొంచెం బ్రేక్లో అక్కడ ఎవరైతే జిమ్ ట్రైనర్ ఉంటారో అతను ఈరోజు అడిగాను, బ్రో అది ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయడం మస్టా అంటే తను కూడా అంత మస్ట్ అన్నట్టుగా రిప్లై అయితే ఇవ్వలేదు. అది మజిల్ గ్రోత్కి ప్రస్తుతానికి అయితే యూజ్ అవుతుంది. తర్వాత మనం ఎప్పుడైతే వర్కౌట్ ఆపేస్తామో లేదంటే ప్రోటీన్ పౌడర్ తీసుకోవటం ఆపేస్తామో మజిల్ గ్రోత్ అయితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అన్నారు. ఈ విషయం నాకు ముందు నుంచే తెలుసు. బట్ ఇప్పుడు ఆర్మీలో ఉన్నప్పుడు ఎప్పుడు నాకు అది యూజ్ అంటే దాని అవసరం ఎప్పుడు పడలేదు. కానీ ఇప్పుడు కొంచెం బాడీ గ్రోత్ కోసం ఇక్కడున్న మజిల్ రికవరీ కోసం నీడేమో అనిపించి ఒకసారి అడగాలనిపించింది. బట్ తను రిప్లై తర్వాత నాకు అవసరం లేదని డిసైడ్ అయిపోయాను. బైసెప్ వర్కౌట్ని అలా కంటిన్యూ చేస్తూనే వెయిట్ చేంజ్ చేస్తున్నప్పుడు కొంచెం మ్యూజిక్ని బట్టి నేనే కొంచెం ఎంకరేజ్ చేసుకోవడానికి ఆ మ్యూజిక్ని బట్టి కొంచెం ఏదో అలా సరదాగా కాసేపు అలా మూడ్ చేంజ్ అయినట్టు అనిపించింది. ఫైనల్గా అయితే బైసెప్ వర్కౌట్ కూడా ఫినిష్ చేసేసాను. లాస్ట్ ఇంకా హై పంప్ కోసం
లాస్ట్ బైసెప్ వర్కౌట్ అయితే ఫినిష్ చేసేసాను. దాని తర్వాత లైట్గా కొంచెం యాప్ వర్కౌట్ అయితే చేసి ఈ రోజుకి వర్కౌట్ అయితే ఫినిష్ చేసేసాను. అవన్నీ వీడియో తీయడానికి ఓన్గా రికార్డ్ చేసుకోవడం కాబట్టి అంత వీడియో అనిపించలేదు, అంత కన్వీనియంట్ కూడా అక్కడ కోఆపరేటివ్ ఏరియా అయితే ఏం లేదు. సో అందుకే అవన్నీ నేను వీడియోలో అయితే పోస్ట్ చేయలేకపోతున్నా. అలా వర్కౌట్ ఫినిష్ చేసిన తర్వాత సత్తు పౌడర్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఉప్పు శనగల కోసం చాలా షాపులు అయితే ట్రై చేశాను. బట్ ఆల్మోస్ట్ ఎక్కడ అయితే నాకు అవి అవైలబుల్లో అవ్వలేదు. అంటే నాకు కావాల్సిన ప్రోడక్ట్ దొరకలేదు. అన్ని సాల్ట్ అండ్ పసుపు మిక్స్ చేసిన ఏవో ఉన్నాయి. బట్ కానీ ఇంకా మనకు కావాల్సిన కోసం